హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుబ్బూస్ కిచెన్. ఈరోజు వీడియోలో నేతి బొబ్బట్లు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ఎక్కువ కష్టపడకుండా ఈ పద్ధతిలో గనక చేసుకున్నారంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎన్నైనా కూడా ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదండి. పండగలప్పుడైనా, ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా, లేదంటే ఇంటికి ఎవరైనా గెస్ట్‌లు వస్తున్నా కూడా స్వీట్ షాప్‌లో కొనే పని లేకుండా ఇలా సింపుల్‌గా ఇంట్లోనే తయారు చేయండి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి. ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి కప్పు పచ్చిశనగపప్పు వేసేసుకొని అందులోకి వాటర్ వేసుకొని 1కి 2 సార్లు బాగా కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినన్ని వాటర్ వేసేసుకొని ఒక గంట పాటు నానపెట్టుకోండి. ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని అందులోకి ఒక ముప్పావు కప్పు వరకు గోధుమ పిండి వేసుకుంటున్నాను. ఒక హాఫ్ కప్పు మైదా పిండి వేసుకుంటున్నానండి. మీకు అచ్చం గోధుమ పిండి కావాలన్నా వేసుకోవచ్చు. అచ్చం మైదా పిండి అయినా వేసుకోవచ్చు. ఇందులోకి ఒక స్పూన్ ఆయిలు అలానే కొంచెం సాల్ట్ వేసేసుకొని 2 పిండిలు బాగా కలిసిపోయేలాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం చపాతీకి కలుపుకుంటాం కదా పిండి, అంతకన్నా కొంచెం సాఫ్ట్‌గా ఉంటే సరిపోతుంది. చూసారు కదా! ఈ విధంగా ఉంటే బావుంటుంది. ఇప్పుడు ఈ పిండి పైన కొంచెం నూనెని ఇలా 2 వైపులా అప్లై చేసేసి మూత పెట్టేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టేసేసుకోండి. ఈ లోపల మనకి పచ్చిశనగపప్పు కూడా నానిపోయాయండి. గంట తర్వాత చూపిస్తున్నాను. మళ్ళా ఇంకొకసారి శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఈ పప్పుల్ని ఒక కుక్కర్‌లోకి వేసేసుకొని పప్పులు మునిగేంత వరకు ఇలా వాటర్ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తున్నాను. ప్రెషర్ అంతా పోయాక ఇలా మూత తీసి చూడండి, పప్పులైతే ఉడికిపోయాయండి. ఇప్పుడు వేరొక గిన్నెలో స్ట్రైనర్ పెట్టేసుకొని ఇలా వడకట్టుకోండి. వాటర్ ఎక్స్ట్రా ఉన్న వాటర్ అంతా పోతుంది. ఇలా వడకట్టుకున్న తర్వాత మిక్సీ గిన్నె తీసుకొని పప్పుల్ని మెత్తగా ఇలాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కళాయి పెట్టేసుకొని అందులోకి ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని ఒక కప్పు పచ్చిశనగపప్పు తీసుకున్నాం కాబట్టి కప్పుంబావు వరకు బెల్లం కరెక్ట్‌గా తీపి సరిపోతుందండి. బెల్లం వేసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఇలా కలుపుతూ ఉన్నామంటే మెల్లమెల్లగా ఇలాగా బెల్లం కరిగిపోతుందండి. చూసారు కదా! ఈ విధంగా బెల్లం కరిగిన తర్వాత మనం మిక్సీ వేసి పెట్టుకున్న పిండి ఉంది కదా! ఆ పిండిని వేసేసుకొని ఇలా కలిపేసేసుకోండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇందులో ఉండలేమీ లేకుండా ఇలా బెల్లంతో బాగా కలిసిపోయేలాగా కలిపేసేసుకోవాలి. ఇది కొంచెం దగ్గర పడిన దాకా ఇలా కలుపుతూ ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్‌లో పెట్టుకుంటే అడుగంటిపోతుంది కాబట్టి సిమ్‌లోనే పెట్టేసుకొని చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం దగ్గర పడ్డాక ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలిసిపోయేలాగా కలిపేసేసుకోండి. ఇంకొంచెం దగ్గర పడుతుంది అనుకున్నప్పుడు చివరిగా ఇందులోకి మరొక స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకొని మరొకసారి బాగా ఇలా కలిసిపోయేలాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా చల్లారనివ్వాలండి. మనకి ఆరేటప్పటికి ఇంకొంచెం గట్టి పడుతుంది కాబట్టి పక్కన పెట్టేసుకుందాము. చూసారు కదా! పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడైతే చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసేసుకొని ఇలాగా మీకు నచ్చిన సైజులో ఉండల్ని చేసేసుకోండి. నేనైతే ఇలా మీడియం సైజు ఉండల్ని చేసుకున్నానండి. ఇలా చేసుకున్న ఉండల్ని ఇలా ఒక ప్లేట్‌లోకి పెట్టేసుకున్నాను. నేనైతే మొత్తం ఒక 10 ఉండలు చేసుకున్నానండి. ఇలా మిగిలిన పిండిని ఒక బాక్స్‌లోకి పెట్టేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నామంటే 4, 5 రోజుల లోపల మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చండి. ఈ పిండితో పూర్ణాలు కూడా చేసేసుకోవచ్చు. మనం దోస పిండి వేసుకున్నప్పుడు ఈ పిండితో పూర్ణాలైనా వేసుకోవచ్చండి. ఇలా నేనైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం పిండి కలిపేసి పెట్టుకున్నాం కదా! పిండి కూడా చూడండి ఎంత సాఫ్ట్‌గా అయిపోయిందో. ఇప్పుడు ఈ పిండిని మీకు నచ్చిన సైజులో ఉండల్ని చేసేసుకోండి. నేనైతే కొంచెం మీడియం సైజులో ఇలా ఉండల్ని చేసుకున్నానండి. మొత్తంగా ఈ పిండికి నాకు 9 ఉండలైతే వచ్చాయి. చూసారు కదా! ఇలా మొత్తం ఉండలు చేసేసుకున్న తర్వాత ఒక కవర్ తీసేసుకొని కవర్ పైన ఇలా ఆయిల్ అప్లై చేసేసుకోండి. ఇంకొక కవర్ తీసుకొని కూడా ఆ కవర్ పైన కూడా ఆయిల్ అప్లై చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఉండల్ని తీసేసుకొని ఇలా కవర్ పైన పెట్టుకొని కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న ఉండలు ఉన్నాయి కదండీ! పూర్ణం ఉండలు ఒకటి లోపల పెట్టేసుకొని ఇలా వీడియోలో నేను చూపించిన విధంగా ఉండని
ఇలా పిండితో కవర్ చేస్తూ రౌండ్గా చేసేసుకొని పైన ఎక్స్ట్రా ఉన్న పిండిని ఇలాగా తీసేసుకున్న తర్వాత చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసేసుకొని ఇలా రౌండ్గా ఉండలాగా చేసేసుకోవాలి. మీకు కవర్ లేకపోతే బటర్ పేపర్ పైన కూడా చేసేసుకోవచ్చండి. ఇలా ఉండని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన ఆల్రెడీ ఆయిల్ అప్లై చేసిన కవర్ని పెట్టేసేసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకుంటూ ఇలా రౌండ్గా చేసుకోవాలండి. ఇలా చేసుకున్నామంటే బొబ్బట్టు చేసుకోవడం చాలా ఈజీ అండి. అచ్చం స్వీట్ షాపులు ఎలా అయితే ఉంటాయో అలానే ఉంటాయి. ఒక్కరం చేసుకున్నా కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. పెద్దగా కష్టం కూడా ఉండదండి. ఇలా పైన కవర్ని తీసేసి ఇలా చేతిలోకి తీసేసుకొని పెనం పైన కాల్చుకోవడమేనండి. ఇప్పుడు స్టవ్ పైన పెనాన్ని పెట్టేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని కాల్చుకుందాము. బొబ్బట్లు కాల్చుకునేటప్పుడు ఎప్పుడైనా నెయ్యితో చేసుకుంటే చాలా బాగుంటాయండి. నూనె కన్నా కూడా నెయ్యి టేస్టీగా ఉంటుంది. ఇలాగా ఒకవైపు నుంచి రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ రెండో వైపు కూడా కొంచెం నెయ్యిని అప్లై చేసేసుకొని ఇలా రెండు వైపులా బాగా ఇలా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు ఈ బొబ్బట్టును తీసి ఇలాగా ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన బొబ్బట్లన్నీ చేసుకున్నానండి. నేనైతే ఒక్కదాన్నే చేసుకున్నాను. నాకు పెద్దగా కష్టం అనిపించలేదు. చూసారు కదా, ఈ విధంగా మొత్తం కాల్చేసుకొని ఇలా ప్లేట్లోకి వేసుకొని కొంచెం చల్లారిన తర్వాత స్టోర్ చేసుకున్నా కూడా 4-5 రోజుల వరకు నిల్వ ఉంటాయండి. చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. తప్పకుండా మీరు కూడా ఈ పద్ధతిలో ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కమెంట్ చేయండి. ఈ బొబ్బట్లు పండగలప్పుడైనా లేదంటే ఎవరైనా గెస్ట్లు వస్తున్నా కానీ స్వీట్ షాప్లో కొనే పని లేకుండా ఇలా ట్రై చేయండి. చాలా బాగా వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.